హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని తెలుగు కాన్సెప్ట్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి వర్ణమాల. మరి ఈ కాన్సెప్ట్ మీకు తెలుగు వ్యాకరణాంశాలను బేస్ చేసుకుని ఉంటుంది. అదే విధంగా మెథడ్స్ లో కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ టాపిక్. సో మీకు రెండింటి పరంగా యూజ్ అవుతుంది. చాలా వరకు వ్యాకరణాంశంలో ఒక బిట్ టచ్ చేయడానికి ఆస్కారం ఉంది, మెథడ్స్ లో కూడా ఒక బిట్ టచ్ చేయడానికి ఆస్కారం ఉంది, లేదా ఖచ్చితంగా 1 or 2 బిట్స్ అయితే 100% టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి టాపిక్. మీరు వీడియో చివరి వరకు చూస్తే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రము 100% సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మాత్రమే వీడియో చూస్తారని ఆశిస్తున్నా. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ బ్యాచ్, కొత్త బ్యాచ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాము. మీకు క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాము, అనగా August 3rd నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఇన్ కేస్ మీరు వీడియో తర్వాత అబ్జర్వ్ చేస్తున్నా కానీ అప్పుడు కూడా ఒక కొత్త బ్యాచ్ అయితే ఉంటుంది. మీరు అప్పుడైనా నాకు కాల్ చేస్తే అప్పుడు స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ యొక్క పర్టికులర్స్ అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఫ్రెండ్స్, మరి ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేశాము. డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి రోజు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఇప్పుడు క్లాస్ విన్నారు. ఈ క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అంటే ఎగ్జామ్స్ రాస్తేనే మీకు క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు మిస్టేక్స్ చేస్తే ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు దాన్ని సర్చ్ చేసుకునేటువంటి అవకాశం మీకు ఎలా కలుగుతుంది అంటే ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో మనం డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి, ఎగ్జామ్స్ కూడా అన్ని కలిపి ఒకటి కాదు. ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్, ఏ లెసన్ కా లెసన్, ఏ టాపిక్ ఆ టాపిక్, మీకు ఇండివిజువల్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ 100% ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో అవ్వండి. మీరు మంచి స్కోర్ అయితే సాధించగలరు. మరి ఈ రోజు స్టార్ట్ చేసిన బ్యాచ్ లో యాక్టివేట్ కావాలి అనుకుంటే, యాడ్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. మీకు ఫీజు యొక్క పర్టికులర్స్ క్లియర్ గా చెప్తాను. నా వాట్సాప్ నెంబర్ 8341949272. నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. 8341949272. 600 రూపీస్ కి ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఎస్జిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్ బేస్ చేసుకొని టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్. మరి ఎవరైనా 600 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నంబర్ 8074177322. పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఫోన్ పే ఆర్ గూగుల్ పే నంబర్ 8074177322. ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ ని నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు, మీ జిల్లా పంపిస్తే ఈ రోజు స్టార్ట్ చేసిన బ్యాచ్ లో యాక్టివేట్ చేస్తా. ఈ రోజు షెడ్యూల్ కూడా పంపిస్తా. ఇన్ కేస్ మీరు తర్వాత వీడియో అబ్జర్వ్ చేస్తున్నా నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. మీకు అప్పుడు స్టార్ట్ అయినటువంటి బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తా. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే తెలుగు భాషలో ఉన్నటువంటి మొత్తం అక్షరాల సంఖ్య ఎంత అందరికీ తెలిసిన విషయమే. మరి తెలుగు భాషలో ఉండేటువంటి మొత్తం అక్షరాల సంఖ్య ఎంత అంటే 56. మరి ఈ 56 అచ్చులను మనము 3 భాగాలుగా విభజించారు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. మరి తెలుగు అక్షరాలలో మొత్తం 56 అక్షరాలలో అచ్చులు ఎన్ని ఉన్నాయి, హల్లులు ఎన్ని ఉన్నాయి, ఉభయాక్షరాలు ఎన్ని ఉన్నాయని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 16 అచ్చులు, 37 హల్లులు, 3 ఉభయాక్షరాలు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే ఈ క్రింది వానిలో ఉభయాక్షరాలను గుర్తించండి అంటాడు, లేదా తెలుగు అక్షరాల్లో గల ఉభయాక్షరాల సంఖ్య ఎంత అంటాడు. అంటే మొత్తము ఎన్ని ఉభయాక్షరాలు ఉన్నాయి అంటాడు. మరి ఉభయాక్షరాలు మనకి ఎన్ని ఉన్నాయి? 3. 0, అరసున్న, విసర్గ అంటాం. 0, అరసున్న, విసర్గ. ఈ మూడింటిని మనం ఏమంటాము అంటే ఉభయాక్షరాలు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. తెలుగు అక్షరాలలో ఉభయాక్షరాల సంఖ్య ఎంత అంటే 3. ఆ మూడింటి 0, అరసున్న, విసర్గ. మరి అచ్చులు ఎన్ని ఉన్నాయని చెప్పాను? 16 అని చెప్పాను. హల్లులు ఎన్ని ఉన్నాయని చెప్పాను? 37 ఉన్నాయని చెప్పాను. అసలు తెలుగు భాషకి ఇంకొక పేరు ఏమైనా ఉందా అంటే ఎస్, తెలుగు భాషకి ఇంకొక పేరు ఏంటి అంటే అజంత భాష. హైలైట్ చేసుకొని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. తెలుగు భాషను ఇంకో పేరుతో మనం ఏ విధంగా పిలుస్తాము అంటే అజంత భాష.
మరి అచ్చులకు ఇంకొక పేరు ఏమైనా ఉందా అంటే ఎస్, అచ్చులకు ఇంకొక పేరు ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే స్వరములు, ప్రాణములు. స్వరములు ప్రాణములుగా పిలువబడేటి మనకి ఏమవుతాయి అంటే అచ్చులు. స్వరములు, స్వరములు, ప్రాణములు గా పిలువబడేటి మనకి ఏమవుతాయి అంటే అచ్చులు. హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే స్వతంత్రంగా పిలువబడేటివి అని. స్వరములు అంటే స్వతంత్రంగా పిలువబడేటివి అని. నెక్స్ట్ హల్లులకు మరొక పేర్లు ఏంటి అంటే ప్రాణులు, వ్యంజనాలు. ఇక్కడ చూడండి, ప్రాణములు అంటేనేమో అచ్చులు, ప్రాణులు అంటేనేమో హల్లులు. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది మాత్రము ఉభయాక్షరాలు మాత్రం ఇక్కడ క్లియర్ గా హైలైట్ చేసుకోండి. మరి ఉన్నటువంటి మొత్తము 16 అచ్చులను బేస్ చేసుకొని మొత్తం ఏవైతే మనకు 16 అచ్చులు ఉన్నాయో ఆ 16 అచ్చుల్ని మనము 4 భాగాలుగా విభజించాము. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఉంది. నేను ఎక్కడైతే హైలైట్స్ చేసి చెప్తానో అక్కడ మాత్రం బాగా క్లియర్ గా ఫోకస్ చేసుకోండి. మరి మొత్తము అచ్చులు 16 ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం మనము 4 భాగాలుగా విభజించాము. మరి ఆ 4 భాగాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ హ్రస్వాక్షరాలు. హ్రస్వాక్షరాలు. రెండవది దీర్ఘాక్షరాలు అంటాం. మూడవది వక్రములు అంటాం. నాలుగవది వక్రతమములు. వక్రతమములు. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే ఫ్లుతములు. ఎగ్జామ్ పాయింట్ ఎక్కువగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లుతములు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ క్రింది వాణిలో ఫ్లుతములను గుర్తించండి అంటాడు. ఫ్లుతములను గుర్తించండి అంటాడు. లేదా ఐ ఔ అనేటివి, ఐ ఔ అనునవి అని ఇస్తాడు. సింప్లీ అనునవి అని ఇస్తాడు. అవి మనకి ఏమవుతాయి అంటే ఫ్లుతములు. క్లియర్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ లో వస్తుంది. మరి అచ్చులు ఆ 16 ఏంటి అంటే అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ. ఈ 16 మనం ఏమంటాము అంటే అచ్చులు అంటాము. మనకు తెలిసినటువంటి విషయమే. ఓ ఓ ఔ. నెక్స్ట్ అమ్మహ అని ఉన్నాయి కదా, అవి తీసుకోమన్నమాట. ఇక్కడ ఈ 16 మనం ఏమంటాము అంటే అచ్చులుగా చెప్తాము. మరి ఈ 16 మనం మెయిన్ గా హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏకమాత్ర కాలంలో పలకబడేటివి. ఏకమాత్ర కాలంలో పలకబడేటివి మనకి ఏమవుతాయి అంటే హ్రస్వాలు. మరి అచ్చుల్లో మనకు మొత్తము ఎన్ని హ్రస్వాక్షరాలు ఉన్నాయి అంటే 7 హ్రస్వాక్షరాలు ఉన్నాయి. మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు మొత్తం 16 రాశాను కదా, ఈ 16 దీర్ఘాలు అంటే దీర్ఘాక్షరాలు అంటే అర్థం ఏంటి? దీర్ఘం ఉండేటివి. దీర్ఘం ఉండేటివి. దీర్ఘం ఉండేటివి ఏంటి? ఆ, ఈ, ఊ, ఏ, ఓ. ఇలా మనము దీర్ఘంతో ఏవైతే పలుకుతామో వాటిని మనం ఏమంటాము? దీర్ఘాక్షరాలు అంటాం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి మొత్తం ఎన్ని దీర్ఘాక్షరాలు ఉన్నాయి అంటే 9 దీర్ఘాక్షరాలు ఉన్నాయి. ఆ 9 కాకుండా మిగిలిన 6 ఏవైతే ఉన్నాయో అవే మనకేమవుతాయి? హ్రస్వాక్షరాలు. హ్రస్వాక్షరాలు హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏకమాత్ర కాలంలో పలికేటి మనకు హ్రస్వాక్షరాలు అయితే ద్విమాత్ర కాలంలో పలికేటువంటి అక్షరాలు మనకి ఏమవుతాయి అంటే దీర్ఘాక్షరాలు అవుతాయి. మీరు ఈజీగా హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడే చెప్పాను కదా దీర్ఘాక్షరాలు ఏంటి? ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే దీర్ఘాక్షరాలు. మొత్తం ఎన్ని చూద్దామా? 1 2 3 4 5 6 7 8 9. అంటే మొత్తం అచ్చులలో ఎన్ని దీర్ఘాక్షరాలు ఉన్నాయి అంటే 9 దీర్ఘాక్షరాలు ఉన్నాయి. దీర్ఘాక్షరాలు అంటే దీర్ఘం పలికేటివి అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హ్రస్వాక్షరాలు అంటే ఇంకా మిగిలినవి. ఓకేనా? సింపుల్ గా పడిగేది చూడండి. అ, ఇ, ఉ, రు, లు, ఏ, ఓ. ఈ 7 మనం ఏమంటాము అంటే హ్రస్వాక్షరాలు. హ్రస్వాక్షరాలు ఎన్ని అంటేనేమో 7 అని గుర్తుపెట్టుకోండి. దీర్ఘాక్షరాలు ఎన్ని అంటేనేమో 9. 7 + 9 ఎన్ని? 16. సరిపోయింది. మరి ఈ 16లోనే మళ్ళీ మనకు వక్రములు ఉన్నాయి. వక్రములు. అదే విధంగా వక్రతమములు కూడా ఉన్నాయి. వక్రతమములు అంటే మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మిక్కిలి వంకరగా ఉండేటివి. మిక్కిలి వంకరగా ఉండేటివి మనకు 2 ఐ ఒకటి, ఔ ఒకటి. మిక్కిలి వంకరగా ఉండే వాటిని మనం ఏమంటాము? ఫ్లుతములు. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అచ్చులలో మిక్కిలి వంకరగా ఉండేటివి మనకి ఏంటి అంటే ఫ్లుతములు. వంకరగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి, చూడండి ఐ ఒకటి ఉంది, ఔ ఒకటి ఉంది. మిక్కిలి వంకరగా ఉండేటి చూడండి. ఐ ఒకటి ఉంది,
ఔ ఒకటి ఉంది కాబట్టి ఫ్లుతములు మనకి ఎన్ని అంటే 2. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఉండేటువంటి బిట్. ఓకేనా, తెలుగు అక్షరాలలో ఫ్లుతముల సంఖ్య అంటాడు. మరి ఫ్లుతములు అంటేనే మనకు 2 అనేది హైలైట్ కావాలి. ఆ 2 ఏంటి అంటే మిక్కిలి వంకరగా కలిగినవి అనేటి మనకు తెలిస్తే, మిక్కిలి వంకరగా ఉండేటివి ఏంటి, ఐ ఒకటి ఔ ఒకటి, ఈ రెండింటిని మనం ఏమంటాము, ఫ్లుతములు అంటాం. ఏమనాలి, ఫ్లుతములు అని. నెక్స్ట్ వంకర కలిగినవి. వక్రములు అంటేనే వంకర కలిగినవి. వక్రతలము అంటే కదా మనకు మ్యాథ్స్ లో కూడా వచ్చి ఉంటుంది కరువు వక్రము అని. వక్రము అంటేనే మనకు వంకర కలిగినవి. వంకర కలిగినవి ఏంటి, ఏ మనం రాసినప్పుడు వంకర చూడండి, ఏ ఏ ఓ ఓ, ఈ 4ంటిని మనం ఏమంటాము అంటే వక్రములు అంటాం. అంటే అచ్చులలో దీర్ఘాక్షరాలు ఎన్ని అంటే 9 అని చెప్తున్నాము. అచ్చులలో హ్రస్వాక్షరాలు ఎన్ని అంటే 7 అని చెప్తున్నాము. అచ్చులలో వక్రములు ఎన్ని అంటే 4 అని చెప్తున్నాము. ఏ ఓ ఓ, ఈ 4 మనం ఏమవుతాయంటే వక్రములు అవుతాయి. నెక్స్ట్ అచ్చులలో ఫ్లుతములు అంటే మనకి ఇక్కడ వక్రతమములు. ఫ్లుతములు అంటేనే మనకు మిక్కిలి వంకరగా ఉండేటి మనకు 2, ఐ ఒకటి ఔ ఒకటి, ఈ 4 పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి. ఒక్కసారి రికలెక్ట్ చేస్తున్నా మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంటాయి. అచ్చులు అంటేనే మనకు మొత్తం ఎన్ని, 16. అచ్చులు అంటేనే మనకు మొత్తం ఎన్ని, 16. ఈ అచ్చులు 16లలో దీర్ఘాక్షరాలు హ్రస్వాక్షరాలు. దీర్ఘాక్షరాలు దీర్ఘంగా పలిగేటివి ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. ఇంకా మిగిలిన 7 ఏమవుతాయి, హస్వాక్షరాలు అవుతాయి. అంటే హస్వాక్షరాలు 7, దీర్ఘాక్షరాలు 9 అయిపోయింది. నెక్స్ట్ ఆ 16లోని మళ్ళీ మనకు 4 వక్రములు కలవు, అంటే వంకరగా కలిగినవి ఎన్ని, 4. ఏ ఓ ఓ, మిక్కిలి వంకరగా కలిగినవి ఏమవుతాయంటే మనకు ఫ్లుతములు. ఏంటవి, ఐ ఒకటి ఔ ఒకటి. ఇవి మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. క్లియర్ గా అర్థమైంటుంది అనుకుంటా. ఇక్కడ ఇంకోటి మీకేం చెప్పాను, ఉభయాక్షరాలు అని చెప్పాను. ఉభయాక్షరాలు అంటేనే మనకు 0, అర 0, విసర్గ, ఈ 2 మాత్రము హైలైట్ చేసుకోండి. ఈ 2 పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక్కసారి చూడండి. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అచ్చులతో కానీ అంటే ఇక్కడ ఉభయాక్షరాలు అంటే మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అచ్చులతో హల్లులతో కానీ కలిసి ఉచ్చరించేటివి మనకి ఏమవుతాయంటే ఉభయాక్షరాలు. ఓకేనా, అచ్చులతో హల్లులతో కానీ కలిసి ఉచ్చరించబడేటి మనకి ఏం చెప్తున్నాము అంటే ఇక్కడ ఉభయాక్షరాలుగా మనము చెప్తున్నాం. అంటే ఏదైనా ఒక ఉభయాక్షరం తీసుకున్నాం అనుకోండి, అది 0 కానీ అర 0 కానీ విసర్గ తీసుకున్నాం అనుకోండి, అది అచ్చులతో కానివ్వండి లేదా హల్లులతో కానివ్వండి కలిసి ఉచ్చరించబడుతుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ మనకు 4 పాయింట్సే, బట్ ఇక్కడ అనేకమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ పాయింట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, హల్లులు అంటేనే మనం ఏం చెప్తున్నాము, 37 హల్లులు అని చెప్తున్నాము. ఆ 37 హల్లులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, ఆ నుంచి అచ్చుల పరంగా చెప్తున్నా, ఆ నుంచి ఔ వరకు ఉంటే వాటిని మనము అచ్చులు అంటాం. కా నుండి హా వరకు ఉంటే వీటిని మనం ఏమంటున్నాము అంటే హల్లులు అంటున్నాం. మొత్తం ఎన్ని, 37. మరి ఈ హల్లుల్లో మొత్తం 5 వర్గాలుగా విభజించాము. 5 వర్గాలు, కావర్గము, చావర్గము, తావర్గము, పావర్గము. అంటే మొదటి పరంగా ఇది కావర్గము అంటే మనకి ఏం గుర్తు రావాలి, కాకా గాగా ఇన్న. చావర్గము అంటే చాచా జాజా ఇని. తావర్గము అంటేనే టాటా డాడా నా. నెక్స్ట్ తావర్గము అంటేనే తాథా దాదా నా. నెక్స్ట్ పావర్గము అంటేనే పాపా బాబా మా. ఇవి మొత్తం ఎన్ని వర్గాలు, 5 వర్గాలుగా విభజించారు. మరి ఈ 5 వర్గాలను బేస్ చేసుకొని ఇక్కడ మీరు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే కచట తపలు హైలైట్ చేసుకోండి. కచట తపలు, దీన్ని మనం ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే ఇవి ప్రథమాక్షరాలు. ప్రథమ అంటే మొదటిది, ద్వితీయ అంటే రెండవది, తృతీయ అంటే మూడవది, చతుర్థ అంటే 4వది, పంచమి అంటే 5వది. ప్రథమ అంటే ఫస్ట్ వన్, ద్వితీయ అంటే సెకండ్ వన్, తృతీయ అంటే థర్డ్ వన్, చతుర్థి అంటే ఫోర్త్ వన్, పంచమి అంటే ఫిఫ్త్ వన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయాలి కాబట్టి మీకు స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. మరి ప్రథమ అంటే ఇది ప్రథమాక్షరాలు అంటాం వీటిని.
ప్రథమాక్షరాలు. ప్రథమాక్షరాలు అంటే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి 5 వర్గాలుగా విభజించాము అని చెప్పాను కదా. మొదటి వర్గంలో క అంటే కా వర్గంలో క, చ వర్గంలో చ మొదటిది, తా వర్గంలో మొదటిది ట, తా వర్గంలో మొదటిది త, పా వర్గంలో మొదటిది ప. అంటే ప్రథమ అంటే ఇవి మొదటివి అని. ఈ మొదటి వాటిని మనం ఏమంటాము అంటే పరుషాలు. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా 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 ఇంపార్టెంట్. మొత్తము 5 వర్గాలుగా విభజించాము అని చెప్పాను కదా. ఆ 5 వర్గాల్లో ప్రథమాక్షరాలను మనం ఏమంటాము అంటే పరుషాలు అంటాం. ప్రథమాక్షరాలను మనం ఏమనాలి? పరుషాలు. మరి పరుషాలు అంటేనే మనకు పరుషాలు అంటేనేమో కచట తపలు. హైలైట్ చేసుకోవాలి. క, చ, త, త, ప ఈ 5ంటిని కలిపి మనం ఏమంటాము అంటే పరుషాలు అంటాం. అంటే అర్థం ఏంటి అంటే కఠినంగా ఉచ్చరించబడేటివి. ఈ రెండింటిని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కచట తపలు, గజడ దబలు. కచట తపలు, గజడ దబలు అంటే మనము కచట తబలు అనేటి మనము కఠినంగా ఉచ్చరిస్తున్నాము, గజడ దబలు అనేటి మనం ఇక్కడ సరళంగా ఉచ్చరిస్తున్నాము. సరళంగా ఉచ్చరిస్తున్నాం. అంటే ఇక్కడ ఈ 2 పాయింట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రథమాక్షరాలను మనం ఏమంటాము అంటే పరుషాలు అంటాము. తృతీయాక్షరాలను, తృతీయ అంటే మూడోది కదా, ఈ తృతీయాక్షరాలను మనం ఏమంటాము అంటే సరళాలు. సరళాలు అంటే అర్థం ఏంటి అంటే తేలికగా పలుకబడేటివి, తేలికగా ఉచ్చరించబడేటివి. కఠినంగా ఉచ్చరించబడేటివి ఏంటి? ప్రథమాక్షరాలు. అంటే ప్రథమం కఠినంగా ఉంటదని గుర్తుపెట్టుకోండి. మొదట కఠినంగా ఉంటది, మొదట కఠినంగా ఉంటది. అంటే ప్రథమాక్షరాలు అంటేనేమో కఠినంగా పలిగేటివి. కఠినంగా అంటే పౌరుషం గలవారు కఠినంగా ఉంటారని గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నా. పౌరుషం గలవారు కఠినంగా ఉంటారు అని చెప్తాం కాబట్టి పౌరుషాలు. ఓకేనా? ఇక్కడ మన క్వశ్చన్ లో ఉంది సరళాలు. సరళాలు అంటే అర్థం ఏంటి? సులువుగా అని. సరళాలు అంటే అర్థం ఏంటి? సులువుగా. సులువుగా అంటే అర్థం ఏంటి? తేలికగా. తేలికగా ఉచ్చరించబడేటివి ఏంటి? తృతీయాక్షరాలు. మూడవటి తృతీయాక్షరాలు. తృతీయాక్షరాలు అయితేనేమో సరళాలు, ప్రథమాక్షరాలు అయితేనేమో పరుషాలు. మరి ఆ సరళాలు మనకి ఏమవుతాయంటే గజడ దబ. గజడ దబ అంటే కచట తప అంటేనేమో పరుషాలు. ఎన్ని? 5. గజడ దబ అంటేనేమో సరళాలు. అంటే ఎన్ని? 5. అంటే ఇక్కడ 5 పరుషాలు ఉన్నాయి, 5 సరళాలు ఉన్నాయి. పరుషాలు అంటేనేమో కఠినంగా ఉచ్చరించబడేటివి, సరళాలు అంటే తేలికగా ఉచ్చరించబడేటివి. అయిపోయింది. ప్రథమ అయిపోయింది, తృతీయ అయిపోయింది. నెక్స్ట్ పంచమీ అక్షరాలు. పంచమి అంటే 5 అని చెప్పాను కదా. పంచమాక్షరాలు. పంచమాక్షరాలు అంటే 5వది. ఆ 5వ వాటిని మనం ఏమంటున్నాము అంటే అనునాసికాలు. ఏమనాలి? అనునాసికాలు. ఇది ప్రథమ అని చెప్పాను, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి అని చెప్పాను. ప్రథమాక్షరాలు పరుషాలు అని చెప్పాను, ప్రథమాక్షరాలు పరుషాలు. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ప్రథమాక్షరాలు పరుషాలు, తృతీయాక్షరాలు సరళాలు, తృతీయాక్షరాలు సరళాలు. నెక్స్ట్ పంచమాక్షరాలు అంటే బేస్ పరంగా చెప్తున్నా. పంచమాక్షరాలు మనకి ఏమవుతాయి అంటే అనునాసికాలు. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. మరి అనునాసికాలు అంటే ముక్కు సహాయంతో ఉచ్చరించబడేటివి. ముక్కు సహాయంతో. ఒకసారి చూడండి. కాకా గగ ఇన్న. ఓకేనా? ఇన్న. చాచా చాచా ఇన్ని. ఓకేనా? టాటా డాలా అన్నా. అంటే ఇవన్నీ మనకు దేనితో ఉచ్చరిస్తాము అంటే ముక్కు సహాయంతో. ముక్కు సహాయంతో ఉచ్చరిస్తాం కాబట్టి మనం ఈజీగా వాటిని అనునాసికము అంటే ముక్కు. ఓకేనా? ముక్కు సహాయంతో ఉచ్చరించబడేటి మనకు ఓకేనా పంచమాక్షరాలు అంటే 5వ అక్షరాలు. ఏంటవి? కాకా గాగా ఇన్ని, చాచా జాజా ఇన్నా, తాటా డాడా అన్నా, తాత దాదన్నా, పాప బాబమ్మ. ఈ 5ంటిని మనం ఏమంటున్నాము అంటే అనునాసికాలు. హైలైట్ చేసుకున్నారా? ఇక్కడ మీకు 3 పాయింట్స్ వచ్చాయి. ఏంటి? పరుషాలు అంటేనేమో కఠినంగా ఉచ్చరించబడేటివి, సరళాలు అంటేనేమో తేలికగా ఉచ్చరించబడేటివి, అనునాసికాలు అంటే ముక్కు సహాయంతో ఉచ్చరించబడేటివి, పరుషాలు అంటే ప్రథమాక్షరాలు, సరళాలు అంటే తృతీయాక్షరాలు, అనునాసికాలు అంటే పంచమి అక్షరాలు. 5వ 1, 3, 5 సరిపోయింది. అక్కడికి 3 పాయింట్స్ వచ్చాయి. ఇంకా మధ్యలో 2 మిగిలినాయి కదా. ఆ 2 ఏంటి? ద్వితీయాక్షరాలు, చతుర్థాక్షరాలు. ఓకేనా? ద్వితీయ అంటే ప్రతి వర్గంలో రెండవది, ప్రతి వర్గంలో రెండవది. వీటిని మనము ద్వితీయాక్షరాలు అంటాం. ఇది చతుర్థి అక్షరాలు అంటాం. అంటే సరిపరంగా. సరి హుక్కులు అంటే సరి అని. వర్గ హుక్కులు. వర్గము అంటే 2 స్క్వేర్ అంటాం కదా.
2 స్క్వేర్ అంటాం. స్క్వేరే కదా, వర్గము అంటే స్క్వేరే కదా. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అంటాం కదా. వర్గము అంటే ఇక్కడ మనం స్క్వేర్ అని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. వర్గ హుక్కులు అంటే మనకు సరి అని, రెండు అని, అంటే ఇక్కడ మనము రెండవది నాలుగవది ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ద్వితీయాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి, నెక్స్ట్ చతుర్థాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి, వాటిని మనం ఏమంటున్నాము అంటే వర్గయుక్కులు. హైలైట్ చేసుకోవాలి. మొత్తము ఎన్ని వర్గయుక్కులు ఉన్నాయి అంటే 10 ఉన్నాయి. చాలా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో మీరు ఒక్కసారి ఫాలో అయితే. సో వర్గయుక్కులు అంటేనేమో ఏమేమి వస్తాయి? ఖ, ఛ, ట, థ, ఫ, ఘ, జ, ఢ, థ, బ. ఇవి 5, ఇవి 5. ఈ మొత్తము 10 మనకి ఏమవుతాయంటే వర్గయుక్కులు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడనే చాచా జాజాల్లో మనకు ఇలా కూడా మీరు ఒకసారి చదివింటారు. చ, జ ఇలా కూడా చదివింటారు ఫ్రెండ్స్. ఇవైతే ప్రెసెంట్ అయితే వాడటం లేదు. వీటిని కలిపితేనే మనకు మొత్తం హల్లులు మనకి ఎన్ని అవుతాయి అంటే 37 అవుతాయి. కౌంట్ చేసుకొని కావాలంటే 5, 10, 15, 20, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 వచ్చాయి. ఇక్కడికి 35 వచ్చాయి. ఇంకా 2 ఉన్నాయి కదా. 35 కాదు, మనకు హల్లులు 37 అని చెప్పాను. మరి ఇక్కడికి 35 వచ్చాయి. మరి మిగిలిన 2 ఏంటి అంటే ఈ 2. ప్రెసెంట్ అయితే మనం వీటిని వాడటం లేదని మనకు అందరికీ తెలిసిందే. ఇవి కూడా మనకు హల్లుల్లోనే యాడ్ అవుతాయి. ఇక్కడికి మీకు ఈ 2 ద్వితీయాక్షరాలు, చతుర్థాక్షరాలు, ఈ రెండింటిని మనం ఏమనాలి? వర్గయుక్కులు అనాలి. మొత్తం ఎన్ని వర్గయుక్కులు ఉన్నాయి అంటే మనకు 10. అక్కడికి అయిపోయింది. సో మొత్తం మీకు చాలా క్లియర్ గా వచ్చింది. ప్రథమాక్షరాలు పరుషాలు అని చెప్పాను, తృతీయాక్షరాలు సరళాలు అని చెప్పాను, పంచమాక్షరాలు అనునాసికము అని చెప్పాను. మిగిలినవి ద్వితీయ, చతుర్థ, ఆ 2 ఏమవుతాయి మనకు వర్గయుక్కులు. అక్కడికి ఆ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూషన్ లోనే, ఇక్కడి నుంచి కంటిన్యూషన్ లోనే ఎక్కడి నుంచి అక్కడికి చెప్పాను? కా నుంచి మా వరకు అని చెప్పాను. అవునా? ఇది కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గము. అంటే ఇక్కడ కా నుంచి మా వరకు అని చెప్పాను కదా. మరి కా నుంచి మా వరకు ఉండేటువంటి హల్లులను మనం ఏమంటాము అంటే స్పర్శాలు. హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. కా నుండి మా వరకు ఉండేటువంటి హల్లులను కలిపి మనం ఏమంటున్నాము అంటే స్పర్శాలు. స్పర్శాలు అంటే మనకి ఎక్కడి నుంచి అక్కడికి? కా నుంచి మా వరకు, కా నుంచి మా వరకు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఏంటి? పరుషాలు, సరళాలు. ఈ 2 కాకుండా, పరుషాలు అంటే ఇవి, సరళాలు అంటే ఇవి, ఈ 2 కాకుండా, ఈ 2 అంటే ప్రథమ, తృతీయ, ఈ 2 కాకుండా మిగిలినవి మనకి ఏమవుతాయి అంటే స్థిరాలు. ఈ 2 పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోండి. కా నుండి మా వరకు ఉండే వాటిని మనం ఏమంటాము? స్పర్శాలు అంటాం. కా నుండి మా వరకు. నెక్స్ట్ పరుషాలు అని చెప్పాను కదా, ప్రథమాక్షరాలు. నెక్స్ట్ సరళాలు అని చెప్పాను. ఏంటి? తృతీయాక్షరాలు. ఆ ప్రథమాక్షరాలు, తృతీయాక్షరాలు కాకుండా కా నుంచి మా వరకులో మిగిలినవి ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటున్నాము అంటే స్థిరాలు. హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి స్థిరాలు. ఇక్కడికి ఈ పాయింట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా అయిపోయింది. వీటికి రీనేమ్స్ ఉన్నాయి. ఒక్కసారి రీనేమ్స్ అబ్జర్వ్ చేస్తే స్పర్శాలకు ఇంకొక పేరు ఏంటి అంటే వర్గాక్షరాలు. హైలైట్ చేసుకోవాలి. స్పర్శాలకు మరొక పేరేంటి? వర్గాక్షరాలు. వర్గాక్షరాలు అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కా నుంచి మా వరకు. కా నుండి మా వరకు ఉండే వాటిని మీకు స్పర్శాలు అని చెప్పాను. ఆ స్పర్శాలకి మరొక పేరు ఏంటి అంటే వర్గాక్షరాలు. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పరుషాలు, సరళాలు అని చెప్పాను. పరుషాలకు ఇంకొక పేరు ఏంటి అంటే శ్వాసాలు. ఆధునిక భాషలో పరుషాలను మనం ఏమని పిలుస్తాము? శ్వాసాలు. హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సరళాలను ఏమని పిలుస్తాము అంటే నాదాలు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీనేమ్స్ ని బేస్ చేసుకుని కూడా అడగచ్చు కాబట్టి చెప్తున్నా. ఓకేనా? పరుషాలకు ఇంకొక పేరేంటి? శ్వాసాలు. సరళాలకు ఇంకొక పేరేంటి? నాదాలు. అనునాసికాలు అని చెప్పాను కదా. ఇక్కడ స్పర్శాలు అని చెప్పాను కదా. ఆ స్పర్శాలకు ఇంకొక పేరు ఏంటంటే వర్గాక్షరాలు. ఏంటి? వర్గాక్షరాలు. హైలైట్ చేసుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ మా వరకు అయిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ లో మనకి ఏమున్నాయి? యా, రా. దీన్ని బండిరా అంటాం కదా. యా, రా, లా, వా. దీన్ని యారలా వా, అలాక్ష బండిరా అంటాం కదా. లా, లా, రా, వా. ఓకేనా? యా, రా, లా, వా అంటే మొత్తం మనకు 6 ఉన్నాయి. రా బండిరా, లా అలా అంటాం కదా. మొత్తము 6. ఈ 6ంటిని మనం ఏమంటాము అంటే అంతస్తాలు.
హల్లులలో మొత్తం మనకు ఎన్ని అంతస్తాలు ఉన్నాయి అంటే 6 అంతస్తాలు ఉన్నాయి. మరి అంతస్తాలు అంటే అంగిలి సహాయంతో పలికేటివి. ఇక్కడ అంగిలి సహాయంతో పలికేటివి మనకి ఏమవుతాయి అంటే అంతస్తాలు అంటాం. అంటే యా, రా, రా లోపల చదువుతుంది చూడండి, రా, నెక్స్ట్ లా, వా, అలా అంటే అంగిలి సహాయంతో పలికేటివి మనకి ఏమవుతాయి అంటే అంతస్తాలు. అంతస్తాలు అంటేనే మనకి ఎన్ని 6. యా, రా, లా, వా, అక్కడికి 4, బండిరా, అలా, ఆ రెండు కూడా కలిపితే మనకు మొత్తం ఎన్ని అవుతాయి అంటే 6 అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ లో శేషాసహ అంటాం కదా. శేషాసహ ఈ 4ంటిని మనం ఏమంటాము అంటే ఊష్మాలు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగేటువంటి బిట్ అనమాట ఇది. ఊష్మాలు అంటే గాలితో బయటికి ఊదుతూ పలికేటివి. గాలితో బయటికి ఊదుతూ అంటే షా, సా, హా, లా అంటే గాలిని బయటికి ఊదుతూ పలికేటి మనకు ఊష్మాలు. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, గాలిని బయటికి ఊదుతూ పలికేటివి అంటే ఊష్మాలు. అంటే ఊయడం అంటే గుడ్డి చెప్తున్నా. ఊష్మాలు అంటే ఊపుతూ అని గుర్తుపెట్టుకోండి. ఫోన్ ఊపుతాం కదా, ఊపుతూ అంటే షా అంటే గాలిని బయటికి ఊపుతూ అనమాట. సా, హా, లా, ఇలా మొత్తం మనకు ఎన్ని ఊష్మాలు ఉన్నాయి అంటే 4. హైలైట్ చేసుకున్నారా? అంటే హల్లులలో మొత్తం అంతస్తాలు ఎన్ని ఉన్నాయి? అంతస్తాలు ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. యా, రా, లా, వా 4, లాతో అలా, రాతో బండిరా, ఈ రెండు కూడా కలుపుతుంటే మొత్తము అంతస్తాలు ఎన్ని అంటే 6. ఊష్మాలు అంటే గాలిని బయటికి ఊదుతూ పలికేటివి ఊష్మాలు అంటే షే, షా, సా, హా. ఓకేనా? చూడండి ఇక్కడ ఎక్కడున్నాయి, షే, షా, సా, హ ఈ 4ంటిని మనం ఏమంటాము ఊష్మాలు. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అర్థమై ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 2 అని చెప్పాను కదా, అంటే ద్వితీయ, చతుర్థ ఈ 4 అక్షరాలను మనం ఏమని చెప్పాము వర్గ హుక్కులు అంటాం. దీనికే మరొక పేరు ఏంటి అంటే మహాప్రాణులు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అన్నమాట. ఈ క్రింది వాణిలో మహాప్రాణులు అంటాడు. అలా అడగకుండా ఇలా ఇస్తాడు ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, థ, భ వీటిని ఏమంటారు అంటే మహాప్రాణులు. వర్గయుక్కులు అన్నా మహాప్రాణులు అన్నా ఒకటే. అంటే మీకు ఈజీ గుర్తుపెట్టుకోవడం కోసం ఏంటంటే ప్రథమాక్షరాలు తృతీయాక్షరాలు ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాము అంటే అల్ప ప్రాణులు. అల్ప ప్రాణులు అంటే ఇంకొక విధంగా ఏం చెప్పొచ్చు, మనకు పరుషాలు సరళాలు రెండు కలిపి మనము అల్ప ప్రాణులుగా చెప్తాం. పరుషాలు సరళాలు ఈ రెండు కలిపి మనం ఏం చెప్తాము అల్ప ప్రాణులు. ఈ క్రింది వాణిలో అల్ప ప్రాణులు అంటే ఏమేం చెప్పాలి, కచట తపలు, గజడ దపలు ఈ రెండు కలిపి మనం ఏమని చెప్తాము అంటే అల్ప ప్రాణులు అని చెప్తాం. నెక్స్ట్ ద్వితీయాక్షరాలు, చతుర్థాక్షరాలు ఈ రెండింటిని కలిపి మీకు ఏం చెప్పాను వర్గయుక్కులు అని చెప్పాను. ఈ వర్గయుక్కులకే మరొక పేరు ఏంటి అంటే మహాప్రాణులు. ఏమనాలి మహాప్రాణులు. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇంతవరకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్. మీరు ఈజీగా ఆన్సర్స్ చెప్పేయచ్చు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన. నెక్స్ట్ ఇక్కడ వర్ణోత్పత్తి స్థానాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేయొచ్చు. ఒక్కసారి చూడండి కంఠ్యాలు. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఉన్నాయి మనకు మొత్తం క్లియర్ గా ఉన్నాయి కంఠ్యాలు. నెక్స్ట్ తాళవ్యాలు, నెక్స్ట్ మూర్ధన్యాలు, నెక్స్ట్ దంత్యాలు, నెక్స్ట్ ఓష్ట్యాలు అంటున్నాం. ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మీకు ఆర్డర్ ఈజీగా వస్తుంది. హల్లుల పరంగా చూడండి కాకా గాగా ఇన్న, కాకా గాగా ఇన్న. అదే విధంగా ఫస్ట్ వి అంటే మీరు ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఎక్కడైతే ఇవి ఆర్డర్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా చెప్పొచ్చు హల్లు అచ్చుల పరంగా నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంది కాకా గాగా ఇన్న. అదే విధంగా హ సున్నా అరసున్నా విసర్గ అంటాం కదా, ఇక్కడ విసర్గ. ఈ రెండింటిని మనం ఏమంటున్నాము అంటే కంఠ్యాలు. వీటన్నిటిని మనం ఏమనాలి కంఠ్యాలు. అంటే కంఠము నుండి పుట్టే అక్షరాలు, కంఠము నుండి పుట్టినవి. కంఠము నుండి అంటే మనకు తెలుసు కదా, కంఠము నుండి పుట్టినవి మనకి ఏమవుతాయి అంటే కంఠ్యాలు. మొత్తం కంఠ్యాలు ఎన్ని ఉన్నాయి మనకు 1 2 3 4 5 6 7 8 9. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు మొత్తము అంటే అచ్చులు హల్లుల పరంగా రెండింటి పరంగా అడుగుతున్నాడు. అచ్చులు హల్లులు రెండింటి పరంగా అడుగుతున్నాడు. తెలుగు అక్షరాలలో కంఠ్యాలు ఎన్ని అంటాడు.
తెలుగు అక్షరాలలో కంఠ్యాలు ఎన్ని అంటే 9. హైలైట్ చేసుకోవాలి. అదే విధంగా కాక గాగా ఇన్న, నెక్స్ట్ హ, నెక్స్ట్ సున్నా అరసున్నా విసర్గ అంటాం కదా, విసర్గ. అవి మనకి ఏమవుతాయి అంటే కంఠ్యాలు. ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మీరు ఆన్సర్ ఈజీ చెప్పేయచ్చు. ఓకేనా? కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు. హైలైట్ చేసుకోండి. కంఠ్యాలు అంటే కంఠం నుండి పుట్టే అక్షరాలు. నెక్స్ట్ తాళవ్యాలు. తాళవ్యాలు అంటే దౌడ నుండి పుట్టేటివి. ఓకేనా? దౌడ భాగం అంటాం కదా, దౌడ నుండి పుట్టేటివి మనకి ఏమవుతాయి అంటే దౌడ నుండి పుట్టేటివి తాళవ్యాలు. అవేంటి అంటే చా చా జా జా ఇని. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మీకు ఇవి ప్రథమాక్షరాలు, ద్వితీయాక్షరాలు, తృతీయాక్షరాలు క్లియర్ చెప్పాను. ఇక్కడ వర్గాన్ని బేస్ చేసుకొని చెప్తే కా నుంచి మా వరకు మొత్తం మనం 5 వర్గాలని చెప్పాను కదా. ఇక్కడ క్వశ్చన్ లో కూడా వర్ణోత్పత్తి అంటే వర్గాలను బేస్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి వర్గము అంటే కా వర్గము అంటే మొదటి వర్గము. మొదటి వర్గము అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? కంఠ్యాలు గుర్తు రావాలి. కంఠ్యాలు అంటే మొదటి వర్గము. మొదటి వర్గము అంటే కా వర్గము అని. కా వర్గము అంటే కాకా గాగా ఇన్న. కాకా గాగా ఇన్న అంటే ఈ కాంబినేషన్ లో ఉంటే చూడండి. కాకా గాగా ఇన్న కాంబినేషన్ తో పాటు ఆలు కూడా ఉంటే మనకు అదేమవుతాయి? కంఠ్యాలు అవుతాయి. మొత్తం ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 అంటే మొత్తం మీద 9. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతాడు అంటే కాకా గాగా ఇన్న డాష్ 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 అని చేసి వీటిని అంటాడు, లేదా అనునవి అంటాడు. అనునవి అని ఇచ్చేసి ఆప్షన్ లో కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు అని ఇస్తాడు. సో కంఠ్యాలు అంటేనే కా వర్గంలో వచ్చేటివి. కా వర్గంలో కాగా గాగా ఇన్న కాబట్టి మీరు ఈజీగా చెప్పేయచ్చు. చిన్న లాజిక్ చూడండి. ఇది ఓకే, కా వర్గాలు అయిపోయింది. నెక్స్ట్ మూర్ధన్యాలు చూడండి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మూర్ధన్యాలు అంటే మూడో వర్గము. గుర్తుపెట్టుకోవచ్చా? మూర్ధన్యాలు అంటే మూడో వర్గము. మూడో వర్గం ఏంటి? ఫస్ట్ ది కా వర్గము, కచ్చడి తప్పలో కా చా టా టా కదా, టాటా డాడా అని ఇవి. ఓకేనా? టాటా డాడా నా, టాటా డాడా నా, ఇవే చూడండి. టాటా డాడా నా. దాంతో పాటు రూరు 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 కాబట్టి రా, రూ రా, రూ రా అంటే రూరు రస. రూరు రస అంటే ఇక్కడ మనము మూర్ధన్యాలు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మూర్ధన్యాలు అంటే మూడో వర్గము అని. మూర్ధన్యాలు అంటే మూడో వర్గం కాంబినేషన్. మూడో వర్గం అంటే ఏంటి? కా చ టా కాబట్టి టాటా డాడాంగ్ నా. ఓకేనా? టాటా డాడాంగ్ నా. దీంతో పాటు రూరు రస, రూరు రస, రూ రా అంటే రూరు రస. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ దంత్యాలు అంటేనే నాలుగో వర్గము. దంత్యాలు అంటేనే నాలుగో వర్గము. హైలైట్ చేసుకోవాలి. దంత్యాలు అంటేనే నాలుగో వర్గము. నాలుగో వర్గం ఏంటి? కా చా టా తా, తా వర్గము. తాతా దాదానా, తాతా దాదానా కాంబినేషన్ తో పాటు. ఓకేనా? ఇదే వీటిని ఏమంటాము? లూలు అంటాము. లూలు కాబట్టి లూలు లస, లూలు లస. ఓకేనా? లూలు లస. ఈ చాజా ఇవి కూడా మనకు దంత్యాలే, బట్ ప్రెసెంట్ ఇవి వాడటం లేదు కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 అంటే దంత్యాలు కూడా మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. మూర్ధన్యాలు కూడా ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. తాళవ్యాలు కూడా మనకి ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. కంఠ్యాలు కూడా మనకి ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. అంటే కంఠ్యాలు అంటే కా వర్గం కాంబినేషన్ తో గుర్తుపెట్టుకోండి. తాళవ్యాలు అంటే తాళు అంటే 2 కదా, తాళు అంటే 2, తాళు అంటే 2, రెండో వర్గం అని గుర్తుపెట్టుకోండి. అంటే కా చా అంటే చా వర్గం పేస్ట్ చేసుకొని చా చా జా జా ఈ కాంబినేషన్ తో ఉంటుంది. నెక్స్ట్ మూర్ధవ్యాలు అంటే మూడో వర్గము. మూడో వర్గం ఏంటి? కా చా టా టా అంటే టాటా డాడాంగ్ నా ఆ కాంబినేషన్ తో ఉంటుంది. నెక్స్ట్ దంత్యాలు అంటే ఏం చెప్పాను? నాలుగో వర్గము. అంటే కా చా టా తా, తాతా దాదా నా కాంబినేషన్ తో ఉంటుంది. నెక్స్ట్ ఓష్ట్యాలు అంటే ఐదో వర్గం, లాస్ట్ ది. ఓష్ట్యాలు అంటే ఐదో వర్గం ఏంటి? పా వర్గము అని. అంటే ఇక్కడ పాపా బాబా మా కాంబినేషన్ తో ఉంటుంది. పాపా బాబా మా కాంబినేషన్ తో. మరి ఓష్ట్యాలు అంటున్నాం కాబట్టి ఊ అని కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఊ పాపా బాబా మా అనునవి అంటాడు. డాష్ డాష్ అని ఇక్కడ ఎలా ఇస్తాడంటే ఊ పాపా బాబా మా డాష్ డాష్ అనునవి అంటాడు. మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఓష్ట్యాలు. ఏంటి? ఓష్ట్యాలు. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంఠ తాళవ్యాలు అంటేనేమో ఏఐ ఓ ఔ అంటాం కదా. ఏఐ వీటిని మనం ఏమంటాము అంటే కంఠ తాళవ్యాలు. ఔను మనం ఏమంటాము అంటే కంఠోష్ట్యాలు. నెక్స్ట్ వాను మనం ఏమంటామంటే దంతోష్ట్యం. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు
జస్ట్ క్లోజ్ చేసుకొని క్లోజ్ చేసుకొని నేను చెప్పే పాయింట్స్ మీరు ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఉండేటువంటి మూడు పాయింట్స్ ఏంటి? ఉభయాక్షరాలు హైలైట్ చేసుకోండి. ఇక్కడ ఉభయాక్షరాల పరంగా మనం ఒక పాయింట్ చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఏంటి అంటే గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నవి. గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నాయి మనకు ఉభయాక్షరాలు 0, అర 0. విసర్గ మనం ఒక్కసారి పద్యాల్లో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే విసర్గ కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. అంటే ఇక్కడ మనము సంస్కృత పదాలను బేస్ చేసుకొని, అంటే మనము తెలుగు టెక్స్ట్ బుక్ లో పద్యాల పరంగా అబ్జర్వ్ చేస్తే సంస్కృత పదాలను బేస్ చేసుకొని సంస్కృత పదాలను చేరుతుంది. అక్కడ మీకు ఇలా అర 0 ఈ సింబల్ ఉంటుంది చూడండి, అర 0 ఈ సింబల్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అదే విధంగా విసర్గ కూడా కనిపిస్తుంది. అంటే ఈ విసర్గ అనేది సంస్కృత పదాలకు చేరుతుంది అనేటువంటి పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. విసర్గ అనేది సంస్కృత పదాలకు చేరుతుంది. ఈ పాయింట్ కూడా ఒక్కసారి హైలైట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి పాయింట్స్ ని హైలైట్ చేసుకోండి. ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫ్లుతములు అంటేనే మిక్కిలి వంకరగా కలిగినవి అంటే అర్థం ఏంటి? అయ్యొకటి అవ్వొకటి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వక్రములు అంటేనే వంగినవి, వంకరగా ఉండేటివి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హస్వాలు దీర్ఘాలను బేస్ చేసుకుని క్వశ్చన్ అడగచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా అడగచ్చు అంటే హస్వాలు అంటే దీర్ఘాలు అంటే దీర్ఘంగా ఉండేటివి చెప్పాను. హస్వాలను బేస్ చేసుకుని ఈ క్రింది వానిలో హస్వాక్షరాలతో ఉన్నటువంటి పదాన్ని గుర్తించండి అంటాడు. హస్వాక్షరాలతో అంటే ఏక మాట. ఇక్కడ మనం ఏం చెప్తాము? ఏకమాట కాలంలో ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేటివి. అంటే ఇక్కడ ఈ క్రింది వానిలో హస్వాక్షరాలతో కూడినటువంటి పదం ఏంటి అని చేసి ఊ అంటాడు. అనేది దీర్ఘాక్షరం బేస్ చేసుకుని ఆరాక అనేది మొత్తం ఏంటి మనకి ఇక్కడ హస్వాక్షరాలను బేస్ చేసుకుని. ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. సో ఇక్కడ మనకు హస్వాక్షరాలు అంటే 7, దీర్ఘాక్షరాలు అంటే 9. ఇక్కడ వరకు హైలైట్ చేసుకోండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే చెప్పాను కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పొచ్చు చూడండి. స్పర్శాలు అంటే ఏం చెప్పాను? కా నుంచి మా వరకు అని చెప్పాను. నెక్స్ట్ ఊష్మాలు అంటే ఏం చెప్పాను? హా వరకు అని చెప్పాను. అంటే ఇక్కడ స్పర్శాలకి ఊష్మాలకి మధ్య ఉండేటివి మనకి ఏంటి అంటే అంతస్తాలు. సో అంతస్తాలు అనేటివి వేటికి మధ్య ఉంటాయి? స్పర్శాలు అంటే కా నుంచి మా వరకు, షా నుంచి హా వరకు అంటాం కదా. అంటే కా నుంచి మా వరకు, అదే విధంగా షా నుంచి హా వరకు వీటి మధ్యలోనే కదా ఉండేటివి. అంటే ఇక్కడ మనము స్పర్శాలకి ఊష్మాలకి మధ్య ఉండేటివి మనకి ఏమవుతాయి అంటే అంతస్తాలు అవుతాయి. వీటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో విధంగా ఏమడవచ్చు అంటే ఈ క్రింది వానిలో పరుషాలు సరళాలు లేనటువంటి పదాన్ని గుర్తించండి అంటాడు. పరుషాలు సరళాలు లేనటువంటి పదాన్ని గుర్తించండి అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదో పదం ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యమున తీసుకున్నాము అనుకోండి. యా అనేది మనకు పరుషాల్లో ఉందా, సరళాల్లో ఉందా? లేదు. ము అనేది మనకు మాకు సంబంధించి పరుషాల్లో ఉందా, సరళాల్లో ఉందా? లేదు. నా అనేది మనకు పరుషాల్లో లేదు, సరళాల్లో లేదు. అంటే ఈ క్రింది వానిలో పరుషాలు సరళాలు కానటువంటి పదాన్ని గుర్తించండి అంటాడు. అంటే పరుషమై ఉండకూడదు, సరళమై ఉండకూడదు, అక్షరాలు లేకుండా ఉన్నటువంటి పదాన్ని గుర్తించండి అంటే ఎగ్జాంపుల్ పరంగా మనం ఏం చెప్పొచ్చు? యమున చెప్పొచ్చు. అంటే కొంచెం క్రిటికల్ గా అడిగితే ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. సో ఇవి కూడా మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఊష్మాలు ఏంటి, అవి ఎన్ని? అంతస్తాలు ఎన్ని, అవి ఏంటి? నెక్స్ట్ స్పర్శాలు అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వాటి స్పర్శాలు అంటారు. నెక్స్ట్ స్థిరాలు అంటే ఏంటి? పరుషాలు సరళాలు కాని వాటిని మనం ఏమంటాము? స్థిరాలు అంటాం. వర్గ హుక్కులు చాలా చాలా ఇంపార్టెంట్. వర్గ హుక్కులు అంటే ద్వితీయాక్షరము, చతుర్థాక్షరము, వీటిని మనము వర్గ హుక్కులు అంటాం. వర్గ హుక్కులకి మరొక పేరేంటి? మహాప్రాణులు. ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా టచ్ చేస్తాడు. ఈ క్రింది వాటిలో మహాప్రాణులు గుర్తించండి అంటాడు. నెక్స్ట్ ఇవి కంఠ్యాలు అంటే కా వర్గానికి సంబంధించినవి. తాళవ్యాలు అంటే 2వ వర్గము అంటే చా వర్గము కాంబినేషన్ తో. మూర్ధన్యాలు అంటే 3వ వర్గం కాంబినేషన్ అంటే టా వర్గం కాంబినేషన్ తో. దంత్యాలు అంటే 4వ వర్గం కాంబినేషన్ తా వర్గంతో. నెక్స్ట్ ఓష్ట్యాలు అంటే 5వ వర్గం అంటే పా వర్గం కాంబినేషన్ తో ఉంటాయి. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ ఆన్సర్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్స్ అయితే చేయవచ్చు.